మేడ్చల్ జిల్లా గట్కేసర్లో 1939లో స్థాపించిన గురుకుల్ స్కూల్ ఒకప్పుడు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించింది. ప్రైవేట్ స్కూళ్లు పెరిగిన తర్వాత స్కూల్ ప్రభావం తగ్గిపోయింది. గత 10 ఏళ్లుగా అడ్మిషన్లు తగ్గి టీచర్ల కొరత కూడా ఏర్పడింది. ఈ ఏడాది 18 మంది విద్యార్థులు నమోదు కాగా కేవలం 10 మంది మాత్రమే హాజరవుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. స్కూల్ పునర్జీవనానికి మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి కృషి చేస్తున్నారు. 5-26 విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలలో 7 మంది విద్యార్థులు, అదేవిధంగా హై స్కూల్లో 13 మంది విద్యార్థులు మరి ఎన్రోల్ అయినట్టుగా హెడ్ మాస్టర్ గారు చెప్పారు. అయినప్పటికీ ఆ 18 మంది విద్యార్థులు కూడా ప్రతిరోజు వస్తున్నటువంటి సందర్భం కనిపించడం లేదు. రోజు రోజుకి ఎన్రోల్మెంట్ తగ్గడం అనేది విద్యాశాఖకి ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులు, అదేవిధంగా ఈ పాఠశాలను అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి ఉన్నత ఆశయం కలిగినటువంటి పుర ప్రముఖులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క పాఠశాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఎందుకు ఎన్రోల్మెంట్ తగ్గింది అనేటువంటి ఆలోచనతో పాఠశాలకు ఇచ్చేయడం జరిగింది. మరి వారికి మనము ముఖ్యంగా ఈ పాఠశాలలో టీచర్స్ కొరత అనేటువంటిది ప్రధానంగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కేవలం మనకి 1 నుంచి 10వ తరగతి వరకు నడుస్తున్నటువంటి సందర్భంలో తరగతికి ఒక టీచరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది అన్ని సబ్జెక్టులకు కూడా హై స్కూల్ కాబట్టి తెలుగు నుంచి హిందీ, ఇంగ్లీషు, తర్వాత మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ స్టడీస్ ఇలా అన్ని సబ్జెక్టు టీచర్స్ కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కేవలం ఒక హిందీ సీనియర్ పండిట్, అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్ హిందీకి సంబంధించి 2 పోస్టులు మాత్రమే టీచింగ్కి ఉన్నాయి. అదేవిధంగా ఒక పీఈటీ పోస్ట్ కూడా ఉన్నది. జూనియర్ అసిస్టెంట్, తర్వాత ఆఫీస్ సబార్డినేట్ ఉన్నారు. ఈ 5 మంది ఉద్యోగులతోటి ఈ యొక్క విద్యా సంస్థ నడుస్తుంది. మమ్మల్ని టీసీలు తీసుకొని వెళ్ళిపోమని చెప్తున్నారు. మా తల్లిదండ్రులను పిలిచి లెటర్ రాసి ఇవ్వమని చెప్తున్నారు అని చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ క్లాసులు ఏమైనా ఏమున్నా ఏం లేకుండా మేము డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. గతంలో సుధీర్ రెడ్డి గారు కాంపౌండ్ వాల్ కట్టేయడం జరిగింది. ఇప్పుడు వజ్రేష్ యాదవ్ గారు కాలేజీ కోసం అని చెప్పేసి ఒక బిల్డింగ్ 1,50,00,000 రూపాయలు అది వెచ్చించారు గవర్నమెంట్ నుంచే. మా ఉద్దేశం ఏంటంటే ఇది 4 మండలాలు, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు ఉన్నటువంటి 4 మండలాలు, కీసర కావచ్చు, గట్కేసర్ కావచ్చు, బీబీనగర్ కావచ్చు, మేడిపల్లి, అవన్నీ కూడా సుమారు ఈ దానికి అనుకూలంగా ఉన్నటువంటి క్యాంపస్ ఇది. ఎంత లేదన్నా ఇలా సీట్లు దొరికేది కాదు. ఇంతకు మొదలు సీట్ కావాలంటే పైరవీలు చేయాల్సిన అవసరం ఉండేది. ఈ గురుకుల కళాశాలలో సీట్ కావాలంటే ఇవాళ దీన్ని ఏం చేస్తున్నారు అంటే ఈ దాని వెనుక ఎవరు అనేది అర్థమైతలేదు. ఇప్పుడు ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ఏదైతే ఉన్నదో ఆమె ఎవరైతే ఉన్నారో రజని గారు, ఆమె గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు 300 మంది స్టూడెంట్స్ ఉండేది. అప్పుడు ఆ 300 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు టీచర్లు లేకుంటే కూడా కేఎల్ఆర్ గారు ఒక 5 మంది టీచర్లు ఇవ్వడం జరిగింది. ఆయన సొంత నిధులు ట్రస్ట్ నుంచి ఇచ్చుకుంటా నడిపేయడం జరిగింది. ఆమె ఏం చేస్తుందంటే